హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ధన్ ఏఐ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటి, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ధన్ ఏఐ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ ధన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ అప్లికేషన్లో కొత్త అప్డేట్స్ గురించి మాత్రమే నేను మాట్లాడతానండి. ఇతర విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పను. ముందుగా ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు, 2018లో ఈ ధన్ ఏఐ అప్లికేషన్ అనేది లాంచ్ అయింది అంటున్నారు. అయితే ఈ అప్లికేషన్ యొక్క డొమైన్ ఎప్పుడు రిజిస్టర్ అయిందో చూద్దాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 13వ తారీఖు 9వ నెల 2025. డొమైన్ ఎక్స్పైరీ 13వ తారీఖు 9వ నెల 2026. ఈ డొమైన్ ఒకసారి అప్డేట్ కూడా చేశారు 18వ తారీఖు 9వ నెల 2025లో. ఒకసారి ఇందులో స్టేటస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే అఫీషియల్గా వీళ్ళు ఎప్పుడు చెప్పారు లాంచ్ అయిందని, 2018లో లాంచ్ అయిందని అయితే వాళ్ళు చెప్పారు. బట్ ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ మీరు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఈ అప్లికేషన్ని ప్రమోషన్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 15వ తారీఖు 11వ నెల 2025లో అప్లికేషన్ లాంచ్ అయింది అంటున్నారు. ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్ మీరు చూస్తున్నారు. అలాగే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసింది 2018లో మేము లాంచ్ చేసామని చెప్తున్నారు అనమాట. సో ఇందులో ఏది కరెక్ట్ లాంచ్ డేట్ అనేది మీరు క్లారిటీ తీసుకోండి. సో మీకు లాంచ్ డేట్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మీకు డొమైన్ రిజిస్ట్రేషన్ డేటు అలాగే ఇయర్ కూడా చూపించాను. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇయర్ కూడా మీరు చూడండి. ప్రమోటర్స్ చెప్పేది ఏంటంటే 15వ తారీఖు 10వ నెల 2025 అని చెప్తున్నారు అనమాట. సో ఈ 3 రకాలుగా ఉన్నాయి. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి ఇది ఫేకా లేదా జెన్యూన్ అనేది. ఇంకొక అప్డేట్ గురించి తెలుసుకుందాం. స్పెషల్ ఇన్వైట్ బోనస్: ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ బిఫోర్ 31st December 2025 అండ్ గెట్ బిగ్ రివార్డ్. 31 డిసెంబర్ 2025కి మీరు చాలామందిని అయితే రిఫర్ చేసినట్లయితే, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీకు బిగ్ రివార్డ్ వస్తుంది అని ఇస్తున్నారు అనమాట ఇక్కడ. సో 50 మందితో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీకు 5 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ చూడండి, అది ఎప్పుడు 1వ తారీఖు జనవరి 2026లో రావడం జరుగుతుంది. అలాగే 100 మందితో చేస్తే ఈ అమౌంట్ వస్తుంది అంటున్నారు. అది కూడా 1వ తారీఖు జనవరి 2026 అంటున్నారు. అయితే ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే 50 మందిని మీరు ఒక 2-3 రోజుల్లో టాస్క్ ఫినిష్ చేసేసారు అనుకోండి, ఈ డబ్బులు ఇస్తారా లేదా అనేది నాకు ఒక క్లారిటీ అయితే రావట్లేదు. ఎందుకంటే 1వ తారీఖు జనవరి 2026 అంటున్నారు. ఇది కూడా అంతే, 100 మందిని చేస్తే కూడా మీకు 1వ తారీఖు జనవరి 2026 అంటున్నారు. సో ఇది ఇస్తారా లేదా అనేది అయితే నాకైతే నమ్మకం లేదు. సో ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే రిఫరల్ చేసిన అమౌంట్ని జనవరిలో ఇస్తానంటున్నారు. అలాగే లాంచ్ డేట్ వచ్చేసరికి 2018లో ఒకటి ఉంది. అలాగే డొమైన్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. అలాగే ప్రమోషన్ చేసేవాళ్ళేమో ఇంకొక లాంచ్ డేట్ చెప్తున్నారు. సో ఈ అప్లికేషన్ అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపు అయితే క్లోజ్ అయిపోతాయండి. ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీ డబ్బు నష్టపోకండి. ఒకవేళ ఎవరన్నా అప్లికేషన్ జెన్యూను బాగా నడిచిద్ది లాంగ్ టర్మ్ అని చెప్పినా కూడా మీరు నమ్మకండి. నేనైతే విత్ ప్రూఫ్స్తో చూపించాను. రిఫరల్ చేసిన అమౌంట్ ఎప్పటికప్పుడు అయితే వచ్చేస్తూ ఉండాలి. ఒకవేళ 50 మందిని మీరు ఒక 4 రోజులు 5 రోజుల్లో చేసినా కూడా మీ అమౌంట్ అయితే మీకు ఇమీడియట్లీగా ఇవ్వాలి, కానీ జనవరి వరకు అయితే హోల్డ్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. ఏదైనా కావచ్చు, ఈ అప్లికేషన్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం దూరంగా ఉండండి. ఒకవేళ ఈ అప్లికేషన్ మీద అపారమైన నమ్మకం మీకు ఉన్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీకే ఉంటుంది. బట్ ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.